ఒక మహిళా సైనికురాలు ఒక గ్రానైట్ ను సైనికుడిపైకి విసిరింది. ఆ వ్యక్తి వెంటనే దాన్ని తిరిగి విసిరాడు. శిక్షకురాలు మరొక గ్రానైట్ ను ఆడ సైనికురాలిపైకి విసిరింది. వారు వెంటనే భయపడి ఏం చేయాలో తెలియక తికమక పడ్డారు. మగ సైనికులు త్వరగా గ్రానైట్ ను పట్టుకున్నారు. కానీ పట్టుకునే ప్రక్రియలో గ్రానైట్ యాదృచ్ఛికంగా నేలపై పడిపోయింది. అందరూ త్వరగా చుట్టుపక్కల ఉన్న వారికి ఏమవుతుందో ఏమోనని నేలపైకి దూకారు. ఒక సైనికుడు గ్రానైట్ పై తన శరీరాన్ని అదిమాడు. ఆ తర్వాత మరొకరు, మూడవ వ్యక్తి, ఇలా అందరూ ఆ గ్రానైట్ పై పడ్డారు. కానీ ఇద్దరు సైనికులు భయంతో పారిపోయారు. ఈ సమయంలో సైనికులు ఇప్పటికే కళ్ళు మూసుకున్నారు. కానీ 3 నిమిషాలు గడిచింది. గ్రానైట్ పేలలేదు. అది ఒక స్పెషల్ ఫోరెన్సి ఎంపిక పరీక్షా విధానం. ఆ గ్రానైట్ నకిలీది. అందరూ ఒక్కసారిగా చాలా భయపడిపోయారు. గ్రానైట్ పై ఉన్న అతి దిగువన ఉన్న సైనికుడు కదలకోకుండా అలాగనే ఉన్నాడు. అతను భయంతో మూర్ఛపోయాడు. వైద్య సహాయకుడు అతనికి అత్యవసర రక్షణ చేశాడు. ఆ వ్యక్తి కళ్ళు తెరిచి తన తోటి వారిని చూసినప్పుడు అందరూ చనిపోయారు అని భావించాడు. అయినా నువ్వు ఈ గ్రానైట్ పైకి దూకే ధైర్యం ఎలా చేశావు అని అడిగారు.